ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్ళీ సంక్రాంతికి పోటీ పడబోతున్నారు భయ్య. ఆల్రెడీ సరిలేరు నీకెవరు అలవైకుంఠపురంతో 2020లో సంక్రాంతికి పోటీ పడ్డారు. అప్పట్లో అది బెస్ట్ మూవీ వారని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాబోతుంది భయ్య. SSMB 29 అండ్ AA 22 ఈ రెండు సినిమాలతో గత వైభవాన్ని మళ్ళీ చూపించబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకు తీసుకొని SS రాజమౌళి, మహేష్ బాబు అండ్ అల్లు అర్జున్ అట్లే వీళ్ళు ఇప్పుడు వరల్డ్ వైడ్గా బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడానికి రెండు భారీ సినిమాలని రెడీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 1000 కోట్లు కొడితే గొప్ప అనే రేంజ్ నుండి 1000 కోట్ల బడ్జెట్ పెట్టే రేంజ్కి మన హీరోలు ఎదిగిపోయారు. సో అందుకే పక్క ప్లానింగ్తో గ్లోబల్ రేంజ్లో సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ముందుగా SSMB 29 గురించి మాట్లాడుకుందాం. SS రాజమౌళి గారు ఆల్రెడీ బాహుబలి, RRR సినిమాలతో హాలీవుడ్ రేంజ్లో పేరు సంపాదించారు. అదే క్రేజ్ని ఇప్పుడు మహేష్ బాబుతో ఫస్ట్ టైం హాలీవుడ్ టచ్ ఇవ్వబోతున్నాడు. దాదాపు 1200 కోట్ల బడ్జెట్తో గ్లోబల్ రేంజ్లో మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హాలీవుడ్ యాక్టర్స్ సైతం యాక్ట్ చేయబోతున్నారు. అంతేకాదు జేమ్స్ కెమెరాన్ కూడా ఈ మూవీని ప్రజెంట్ చేయబోతున్నాడు. అదేవిధంగా 120 దేశాల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుందని రాజమౌళి గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అండ్ వచ్చే నవంబర్ మంత్లో SSMB 29కి సంబంధించిన గ్లిమ్స్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ గ్లిమ్స్ మీరెప్పుడు చూడని విధంగా, చూపు తిప్పుకోని విధంగా ఉంటుందని SS రాజమౌళి గారు ముందుగానే హైప్ పెంచేశారు. అయితే ఇంకోవైపు అల్లు అర్జున్ అట్లీ కాంబోలో కూడా ప్యాన్ వరల్డ్ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ బడ్జెట్ కూడా దాదాపు 1000 కోట్లు ఉంటుందని అంచనా. రీసెంట్గా అట్లీ ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ ఎలా ఉండబోతుందని యాంకర్ అడిగితే ఇదివరకు చూడని రేంజ్లో సంథింగ్ బిగ్గర్ అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా మాకు ఒక ఛాలెంజింగ్ లాంటిదని చెప్పేశారు. అంటే అర్థం చేసుకోండి ఈ మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందనేది. అండ్ ఈ మూవీకి సంబంధించిన టైటిల్ను కూడా నవంబర్ మంత్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. సో SSMB 29, AA 22 ఈ రెండు సినిమాలు వరల్డ్ వైడ్గా బాక్స్ ఆఫీస్ జాతిని మింగబోతున్నాయి. మరి ఇందులో ఏ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్లో చెప్పండి.